వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి పరిశుద్ధి రాగడికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన సజీవులకులో నన్ను భద్రపరిచి ఆయన కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవునికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ వందనాలు. మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబాల గురించి, మీ విశ్వాస జీవితం గురించి మీరు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మరొక వాక్యం ద్వారా మీకు వివరించాలని, మరొక వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవాలని మీ మధ్యకి నేను వచ్చి ఉన్నాను. ఈ వీడియో చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఈరోజు మరొక వాక్యం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చూసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ఇక్కడ దేవుని వాక్యం చదువుతాను. ముందు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాస దీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గేసు, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినొకరిని చూచెదని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దేవుడి వాక్యము దీవించిన గాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాదంలోకి వచ్చినానైనా ఈ వాక్యం నిర్వహించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసుకుంటూ మేము మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కులైన ఏడుకు వచ్చినాం తండ్రి, ఆమె. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, యేసు ప్రభు వారి గురించి వచ్చిన శ్రమలోను, ఆయన రాజ్య సువార్త వెతడంలో వచ్చిన సహనములోని పాలివాడినైనా ఎవరు రాస్తున్నారంటే యోహాను రాస్తున్నాడు మాట. యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని గురించిన దాని గురించి, యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మాట. సాక్ష్యము నిమిత్తమును పద్మాస దీపమును పరవాసనైంది. నేను పద్మాస దీపంలో పాడేశారు మాట. అక్కడ ఈయన పరవాసిగా జీవిస్తున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, పరిశుద్ధాత్మతో ఈయన నింపబడి ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము వినాడంట. నీవు చూచున్నది పుస్తకంలో రాయమని చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే ఏ సంఘాలకు రాయమన్నారంటే ఎఫెసు, స్ముర్నా, పెర్గేసు, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట విన్నాడట యోహాను గారు. మరి మనం ఈరోజు నుండి ఒక్కొక్క సంఘం గురించి తెలుసుకుందాం. 7 సంఘాల గురించి ప్రభు ఏం మాట్లాడారు, దాని ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారు మనము తెలుసుకుందాం. ఈ ప్రకటన అనగా విప్లవం లేదా మార్పు. ఏదైనా సమాజం మార్చబడాలన్నా, ఏదైనా ఒక మార్పు రావాలి. ఇది విప్లవం. రెవల్యూషన్ అంటే విప్లవం, ప్రకటన అన్నమాట, ప్రకటించడం. అయితే అది ప్రభు దినం అంటే 2వ శతాబ్దం నాటి ప్రభు దినం. అది 2వ శతాబ్దం నాటి ప్రభు దినం అంటే
ఆదివారాన్ని సూచించే ఆచార పద్ధతి గల ఆ దినంగా మనం ఇక్కడ చరిత్రలో మనం చూడగలం. ఎఫెసులోని ప్రజలతో ఇలా మాట్లాడుతున్నారన్నమాట. వారి పట్టుదల ఏమని మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడు ఆ సంఘంతో ఏమి చెప్పమంటున్నారు? ఆయన చెప్పమనేదే కదా యోహాను రాస్తున్నది. వారి పట్టుదల, కృషి మరియు చెడ్డవాటి పట్ల అసహనం, అంటే చెడ్డవి వాళ్ళకి ఇష్టం ఉండదు, వీటి గురించి ప్రశంసిస్తున్నారన్నమాట. కానీ దేవుడు పట్ల వారి ప్రారంభ ప్రేమ, అంటే మొదటి ప్రేమ విడిచిపెట్టారు అని వాళ్ళకి దాని గురించి మొదటి ప్రేమను విడిచిపెట్టారు. మీ కృషి పట్టుదల నాకు తెలుసు, చెడుని గురించి మీకు అసహనం కలిగి ఉన్నారు, అయినా కూడా మీరు ప్రారంభ ప్రేమను విడిచిపెట్టినందుని దేవుడు అక్కడ బయలుపరుస్తున్నారన్నమాట యోహాను ద్వారా. జయించిన వారికి దాచబడిన అందించే వాగ్దానాన్ని వివరిస్తుంది. అయితే ఆ శ్రమలని వాటిని జయించేవారుకి వాగ్దానం, దేవుడిచ్చే వాగ్దానాన్ని వివరిస్తుంది అన్నమాట. ఇంకా ఏమన్నారు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమని చెప్తున్నారు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది తెలుసుకొని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, అలా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నోటి నుండి తీసివేస్తాను అని ఆ సంఘంతో, ఏపీసీ సంఘంతో చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఏపీసీ ఆ సంఘాలకి రాసి పంపించమన్నట్టుగా యోహానుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏపీసీ సంఘమే కాదు, మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాము? మన మొదటి ప్రేమను కలిగి ఉన్నామా? ఆయన మన ఏ స్థితిలో నుండి మనకి విడుదల ఇచ్చి మన పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి, మన అపరాధం నుండి మనకి విడుదలిచ్చి ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనని కొని మనకు రక్షణ ఇచ్చిన దేవుడి పట్ల ఆ మొదటి ప్రేమను కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన జీవితాలను మనం సరిచేసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏమిటంటే ఆయన మళ్ళీ చెప్తున్నాడు, నీ క్రియలు కష్టమును నాకు తెలుసు అంటున్నాడు. మన క్రియలు, మన కష్టము, మన సహనం కూడా దేవుడికి తెలుసు. మన దుష్టులను చంపగలుగుతున్నామా, సహింపలేకపోతున్నామా, అది కూడా ఆయనకి తెలుసు. సంఘంతో చెప్తున్నారు, దుష్టులను సహింపలేవనియు అపొస్తలులను చెప్పుకుని వారిని పరీక్షించి నీవు కనుగొంటువనియు, అబద్ధ బోధనలు కానీ అపొస్తలులను చెప్పుకునే వారిని పరీక్షిస్తారని నాకు తెలుసు, వాళ్ళని కనుగొంటావని. సహనం వహించి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని, యేసుప్రభు నామం బట్టి సహనం వహించి నా నామం నిమిత్తము అలయలేదు, విసిగిపోలేదు, అలసిపోలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. అయినా ఒక తప్పు నీకుంది. ఏంటి ఆ తప్పు అంటే, నీకుండిన ప్రేమను నీవు వదిలేతివి, ఆ మొదటి ప్రేమను వదిలేతివి. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. మొదటగా నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో, ఎలాంటి క్రియలు చేస్తున్నావో అవి చెయ్యమని దేవుని వాక్యం సెలవిస్తోంది. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంటే మనం ఈ లోకంలో వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, శోధనలు కానీ, సాతాను కలిగించే అనేక ఇబ్బందులు కానీ, ఇవన్నీ సహించుకుంటూ మన నిరీక్షణ కలిగి ఉన్న ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కలిగి వీటన్నిటిని జయిస్తే దేవుని యొక్క పరదేశంలో జీవవృక్ష ఫలాలు భుజింపరిస్తును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. జయించడానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపరీతును. ఆయనలో నిత్యము సంతోషము, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ జీవవృక్ష ఫలాలు, మన జీవానికి సంబంధించిన వృక్ష ఫలాలు భుజింపనిత్తును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ రాత్రి కాల సమయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి? నా క్రియలు ఉన్నాయి. నీ సహనము, కష్టములోని సోదరులో నీ సహనం ఎలా ఉంది? దుష్టుడు కలిగించే వాటిని సహింపలేకుండా ఉన్నామా? అబద్ధ బోధలు చెప్పేవారిని మనం పరీక్షిస్తున్నామా?
ఆయన నామం నిమిత్తము సహనం పడుతున్నామా? ఆయన భారాన్ని, ఆయన సిలువు భారాన్ని భరించి అలసిపోకుండా ఉన్నామా? మరి దేవుడు ఒక తప్పు నేను మోపుతాను అని ఆ ఎపిసి సంఘానికి చెప్పినట్టుగా మరి నీకు నాకు కూడా మనకుండిన ప్రేమ, ఆయన పట్ల ఉన్న ప్రేమను మనం విడిచిపెట్టామా? దాన్ని పట్టుకొని ఉన్నామా? విశ్వాస జీవితంలో మొదటి ప్రేమ కంట మొదట మనం ఆయన్ని రుచి చూసి అంగీకరించి మారుమనసు పొందినప్పుడు మొదటి ప్రేమను కలిగి అలాగున్నామా? ఆయన క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నామా? మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తున్నామా? ప్రార్థనా జీవితం కానీ, ఎక్కడ ఉన్నా ప్రార్థనకి వెళ్ళిపోవడం కానీ, పరిశుద్ధ గ్రంథం చదువుకోవడం కానీ, మరి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడం కానీ, కుటుంబ ప్రార్థన చేసుకోవడం కానీ, మరి పరిశుద్ధ దినం సమయానికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో ఆనందించడం, ఇవన్నీ ఆ మొదటి క్రియలు మనం చేస్తున్నామా? కాబట్టి ఇవన్నీ చెయ్యాలని ఆ ఎఫెసీ సంఘానికే కాదు, నేడు వ్యక్తిగతంగా నాతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, జయించు వానికి చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్నాడు, సంఘాలకు చెబుతున్నాడు. అయితే మనం కూడా సంఘమే. మన వ్యక్తిగతంగా కూడా మనం పరీక్షించుకోవాలి, మనం సరి చేసుకోవాలి. జయించడానికి ఏమిస్తారట? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపునిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం వీటన్నిటినీ సహించుకుంటూ జయ జీవితం కలిగి ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మొదటి సంఘం ఎఫెసీ సంఘాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక వీడియోలో ఇలాగా 7 సంఘాల గురించి ప్రభు ఏం చెప్పారో అవి మనం ఒక్కొక్క సంఘం గురించి మనం వివరించుకుందాము. ఇది మొదటి సంఘము ఎఫెసీ సంఘాల గురించి చెప్పారు. మరి అలాగ మనం దేవుల్లో మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమయుడును, కృపామయుడును, దయామయుడైన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రాసనకు వచ్చినాం నాయన. మేము ఏమి సహించాలో, మా మొదటి ప్రేమ ఎలాగుందో, మేము ఎలా సహనం కలిగి ఉండాలో, ఇవన్నీ మాకు క్లుప్తంగా మీరు వివరించినందుకు వందనాలు ప్రభువా. ఆ మొదటి ప్రేమను కలిగి మొదటి క్రియలను చేస్తూ ఆ పరదేశంలో మీతో జీవవృక్షాలు ఫలాలు తినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మహింపదమని మీరు నాయన ఈ వాక్యం వివరించడానికి జ్ఞానం సరిపోకపోయినా మీ ఆత్మ నడిపింపు దయచేసి కొన్ని విషయాలు నా ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతి మిక్కులైనంగా ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు. మరి కొంతమంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎంతగా నన్ను బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు చెల్లిస్తూ ఎంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.